గైస్ ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేసింది. ఒక్క కామెంట్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. ఎలా వస్తారు ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే. సో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. చాలా క్రియేటర్స్ కి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఈ మధ్యలో క్రియేటర్స్ చాలా బాధపడుతున్నారు అనమాట. అన్న నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఎలా చేయాలి. సో ఇలా సాడ్ గా మనకు కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో లాస్ట్ టైం వీడియో అయితే చేశాను. ఏంటిది, ఇలా చేస్తే కామెంట్ వస్తారు, ఇలా చేస్తే కామెంట్ వస్తారు. బట్ ఇక్కడ మీకు ఏదున్నా ఒరిజినల్ గా చెప్తానమాట. ఇక్కడ మీకు ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ రావాలి. ఇది పెద్ద టాస్క్ అన్నమాట. చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే కామెంట్ చేసేస్తారు, బ్రో నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఇలా సబ్స్క్రైబర్స్, లేదా థర్డ్ పార్టీ నుండి సబ్స్క్రైబర్స్ బై చేస్తారన్నమాట. థర్డ్ పార్టీ నుండి సబ్స్క్రైబర్స్ బై చేస్తే ఎలా ఉంటుంది అంటే, చూడండి మీకు ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ఓకే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఛానల్ మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే అక్కడ మీకు సో సగం సబ్స్క్రైబర్స్, ఇక్కడ మీకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మానిటైజేషన్ చేసుకుంటారు కదా ఎలాగో. ఓకే అక్కడ మీకు 500 సబ్స్క్రైబర్స్ రిమూవ్ అయిపోతారు అన్నమాట. ఇక్కడ మీకు ఎలా ఉందంటే, థర్డ్ పార్టీ నుండి సబ్స్క్రైబర్స్ బై చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ మీకు ఓన్లీ థర్డ్ పార్టీ నుండి మాట్లాడుతున్నా. ఇక్కడ మీకు ఫ్రీలో సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారో మాట్లాడతా. ఇప్పుడు థర్డ్ పార్టీ నుండి ఎవరైతే బై చేస్తారో సో వాళ్ళకి ఎలా ఉంటాయని ఇక్కడ మీకు చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే, సో ఇప్పుడు మీరు మానిటైజేషన్ చేసుకుంటారు, 500 సబ్స్క్రైబర్స్ రిమూవ్ అయిపోతారు, 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటారు. సో సగం మానిటైజేషన్ ఎలిజిబుల్ ఉంటారు అనమాట. సో ఫుల్ మానిటైజేషన్ ఎలిజిబుల్ కారు, అప్పుడు మీకు మానిటైజేషన్ రిజెక్ట్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్ అయితే. సో అలా రిజెక్ట్ చేసేస్తుంది కాబట్టి, సో అలా బాధపడకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే, ఇప్పుడే నేనేం చెప్పానంటే, ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క కామెంట్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ వస్తారని నేను ఇంట్రోలో మాట్లాడాను కదా. సో అలాగే చెప్పబోతున్నాను ఈ వీడియోలో అయితే. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. నేను చెప్పాను ఏంటిదంటే, థర్డ్ పార్టీ నుండి మీరు 1000 సబ్స్క్రైబర్స్ బై చేయకండి. కష్టపడితేనే 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. 1 డే కష్టపడండి, 2 డే కష్టపడండి. సో కష్టపడ్డ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. ఒక్క కామెంట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారన్న మీరు చెప్పారు కదా ఇంట్రోలో అని అనుకుంటే, ఖచ్చితంగా సో వీడియో ముందు చెప్తాను, ఎలా వస్తాయని ముందు చెప్తాను. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్న గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేసి అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, హైప్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అకౌంట్ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి అన్నమాట. ఓకే సో ఎన్ని రూల్స్ ఫాలో అయ్యేమో డన్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే అండ్ ఇంకా మీరు ఎవరైనా కామెంట్ చేస్తే, లైక్ ఇప్పుడు మీరు కామెంట్ చేసిండ్రు అనుకోండి, మీ కామెంట్కి నేను పిన్ చేయబోతున్నా. ఖచ్చితంగా కామెంట్ పిన్ చేస్తే ఇలా కూడా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో గాయస్ గుడ్ న్యూస్ గాయస్, ఇలా కూడా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎందుకు కామెంట్ పిన్ చేసిన అనుకోండి, ప్రతి క్రియేటర్ ఏం చేస్తారంటే కామెంట్ చెక్అవుట్ చేస్తారు. ఎందుకు, సో అక్కడ మీ కామెంట్ అనేది పిన్ అయి ఉంది కదా, అలాగే చెక్అవుట్ చేస్తారు. మీ ఛానల్కి చెక్అవుట్ చేస్తారు. ఛానల్ కింద బాగుంది, ఇన్ కేస్ వీడియోస్ జెన్యూన్ గా ఉన్నాయి అనుకోండి, పట్టణ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం అలా. సో అది మీరు కామెంట్ అయితే చేసుకోండి, ఆబ్వియస్లీ మీ ఇష్టం అనమాట. అండ్ ఇంకా మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది. సో ఎందుకంటే, సో మన ఛానల్లో ప్రమోషన్ చేయబోతున్నా, ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తా. ఎవరైనా 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో మా టీం కూడా ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. అండ్ ఇంకా ప్రమోషన్ చేయబోతున్నాను, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది, ఎవరు చాయిస్ అనమాట. అండ్ మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రీలో అంటే ఫ్రీలో కూడా చేసుకుంటాం. ఓకే అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ తో వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీరు యూట్యూబ్ లో వచ్చేయండి, ఇలా యూట్యూబ్ లో అయితే వచ్చేయండి. యూట్యూబ్ లో వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ మీరేం చేస్తారంటే, సింపుల్లీ మీకు చూపిస్తా ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ మీద తక్కువ చేసేస్తా. సో ఇక్కడ మీరేం చేస్తారంటే గాయ్స్, ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నా ఏంటిదంటే, మీరు ఇన్ కేస్ మీరు ఏ కంటెంట్ చూజ్ చేసుకున్నారో ఆ కంటెంట్ మీరు, సో ఇక్కడ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ప్లే అవుతున్నారు డైరెక్ట్లీ. సో ఇక్కడ మీకు చెప్పబోతున్నా ఏంటిదంటే, మీరు ఖచ్చితంగా ఏ వీడియో తీస్తున్నారు, ఏ కంటెంట్ పైన మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంటెంట్ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి. లేదు మాకు వేరే వాళ్ళు కూడా కావాలి అనుకుంటే, సో మీరు ఏదైనా కానీ సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ కంటెంట్ తగ్గట్టు మీ వీడియో చూడాలి, మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న పర్సన్ మీ వీడియో చూడాలి అనుకుంటే, సో ఏం చేయాలి, మీ కంటెంట్ తగ్గట్టు సో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఎలా సెర్చ్ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ సెర్చ్ బార్ లో సెర్చ్ చేస్తాను. ఏంటిదంటే ఎగ్జాంపుల్ కోసం నేను గేమింగ్ కి లేదా గేమింగ్ సెర్చ్ చేస్తాను చూడండి, లేదా కుకింగ్ అని సెర్చ్ చేస్తాను, లేదా కుకింగ్ అని సెర్చ్ చేస్తాను. కుకింగ్ అని సెర్చ్ చేస్తున్నా, కుకింగ్ అని సెర్చ్ చేస్తున్నా, కుకింగ్ వీడియోస్. ఓకే అండ్ 1 సెకండ్ ఇలా సెర్చ్ చేస్తా. ఇలా సెర్చ్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా సెర్చ్ చేసిన వీడియో ఇల్లు ఓపెన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వచ్చింది కాబట్టి ఓపెన్ చేస్తా. ఓకే ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ వీళ్ళకు, అండ్ వీళ్ళు కర్ణాటక లైక్ ఇట్లా తమిళ్ మాట్లాడతారు కాబట్టి వీళ్ళకు హిందీ వస్తే హిందీ, లేదు మీరు తెలుగు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, తెలుగు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్, హిందీ వాళ్ళైతే హిందీ. ఏదైనా కానీ ఈ కంటెంట్ తగ్గట్టు నేను చెప్తున్నా, మీ కంటెంట్ ఏది, గేమింగ్, కుకింగ్ అండ్ కుకింగ్ అయితే చెప్తున్నా, గేమింగ్, వ్లాగ్, టెక్, ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. సర్చ్ బార్లో సెర్చ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు కుకింగ్కి సంబంధించింది ఉంది కాబట్టి కుకింగ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నేను చేస్తానంటే కామెంట్లో వెళ్ళిపోతా చూడండి. సో ఇక్కడ చాలా క్రియేటర్స్ కొత్త వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే ఏంటిది అంటే,
ఇక్కడ వాళ్ళు కుకింగ్ ఎలా చేశారు, వాళ్ళు కుకింగ్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ఇలాగిన ఇన్ కేస్ మీకు ఇట్లా నచ్చకుంటే వేరే ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఏంటిదంటే గాయస్ చూసుకోవచ్చు, నో ప్రమోషన్, నో ఓవర్ యాక్టింగ్, నో టైం పాస్ అయితే ఓన్లీ ప్యూర్ కంటెంట్ అండ్ వైబ్ రీజన్ అయితే ఇట్లా అయితే వచ్చింది. 585 లైక్స్ వచ్చినాయి, 13 రిప్లైస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ కామెంట్ చూసుకుంటే ఇక్కడ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అసెంబుల్ అయితే వచ్చింది అంట. అసెంబుల్ పాసిబుల్ అసెంబుల్ అయితే ఇక్కడ కామెంట్ అయితే వేశారనమాట. చూసుకుంటే 1.6K లైక్స్ వచ్చినాయి అనమాట, 38 రిప్లైస్ వచ్చినాయి. సో ఇక్కడ ఈ మేడం అనుకుంటా, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెళ్ళి ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. 16 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇలా న్యూ సబ్స్క్రైబర్ అంటే న్యూ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉండాలన్నమాట. ఖచ్చితంగా న్యూ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా మీకు సో సబ్స్క్రైబర్స్ అయితే చేసుకుంటారు అనమాట. లేదు వాళ్ళకు 1K 2K 3K 4K 5K వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయింది ఉంటే వాళ్ళకు మనం కామెంట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అనమాట, అంటే కామెంట్కి రిప్లై కూడా ఇవ్వరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ మేడం మీరు ఇట్లా ఓపెన్ అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. మీరు ఎలా చేస్తారంటే మీ కంటెంట్ తగ్గట్టు సెర్చ్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, 1 by 1 సెలెక్ట్ చేసుకొని మీరు కామెంట్ అది వేసుకోవాలి. సో ఇక్కడ మీకు చెప్తా ఏంటిదంటే వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి, వ్యూ ఛానల్కి సెలెక్ట్ చేసేయండి. వ్యూ ఛానల్ సెలెక్ట్ చేస్తే గాస్కి చూసుకోవచ్చు మేడం అయితే ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తానికి దిస్ ఛానల్ డజంట్ హ్యావ్ ఎనీ కంటెంట్ అయితే అంటున్నారు, అంటే ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం వేరే వాళ్ళకి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు చూపిస్తా ఏంటిదంటే సెకండ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. వీళ్ళకి ఇన్ కేస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళది ఓపెన్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. వ్యూ ఛానల్ 1 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళకి వీడియో అప్లోడ్ చేస్తే ఓకే, వీళ్ళు కూడా అప్లోడ్ చేయలేదు అనమాట. అండ్ ఇంకేముందంటే వేరే వాళ్ళు ఎవరన్నా అప్లోడ్ చేసి చూపిస్తే మీకు కూడా చూపిస్తాను అనమాట. 3 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేడం అయితే, అండ్ వీళ్ళు కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఇలా అందరు ఇలాగే చేస్తున్నారు అనమాట, చూసుకోండి. అండ్ వీళ్ళు ఎంత సబ్స్క్రైబ్ 9 సబ్స్క్రైబర్స్, వ్యూ ఛానల్ సెలెక్ట్ చేస్తాను. అందరు కొత్త వాళ్ళు మాత్రమే ఉన్నారు. మీకు వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటారా అంటే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరండి, వీళ్ళు ఓన్లీ టైం పాస్ మాత్రమే అనమాట. అండ్ వీళ్ళకి ఓపెన్ చేస్తారు చూడండి, 3 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసినట్టే ఒక్క వీడియో మాత్రం అప్లోడ్ చేశారు. సో అట్లా కొద్ది వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉండాలన్నమాట. అండ్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఫ్రమ్ నేపాల్ అయితే కామెంట్ చేశారనమాట. అండ్ 18 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఒక వీడియో అప్లోడ్ చేశారనమాట. ఇలా అంటే నేపాల్ నుంచి కామెంట్ చేశారనమాట. సో మీకు హిందీ వస్తే ఓకే చూసుకోవచ్చు గాయ్స్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీళ్ళ వీడియో ఓపెన్ చేసి చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇక్కడ మీరు వీడియోకి అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా వీడియోకి ఓపెన్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో వెళ్ళిపోండి, వీళ్ళ కామెంట్ బాక్స్లో వెళ్ళిపోండి. ప్రతి క్రియేటర్కి ఇలాగే చేయాలన్నమాట. ఇక్కడ మీరు హిందీలో టైప్ చేయాలి. సో ఏంటిదంటే మీకు హిందీ రాకుంటే లైక్ మీరు తెలుగులో మీరు ChatGPTలో వెళ్ళి టైప్ చేయండి. తెలుగులో ఏం టైప్ చేస్తారంటే మీ వీడియో చూశాను చాలా బాగుంది, ఒకటే వీడియో అప్లోడ్ చేశారు బాగుంది, వీళ్ళు అలాగే ఒకటే వీడియో అప్లోడ్ చేశారు కాబట్టి బాగుంది, మీరు నేపాల్ నుండి కామెంట్ చేశారు, ఒక వీడియోలో కామెంట్ చేశారు, నేను చూశాను మీ కంటెంట్, సో మీ వీడియో బాగుందని నేను కామెంట్ చేశాను. సో ఇక్కడ మీరు ChatGPTలో పేస్ట్ చేయండి ఇది మీరు మాట్లాడింది. సో అలా పేస్ట్ చేసిన తర్వాత అది హిందీ కన్వర్ట్ చేసి ఇవ్వమని చెప్తే అది హిందీ కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఆ హిందీ కన్వర్ట్ చేసింది మీరు సో వీళ్ళకి కామెంట్ అయితే పేస్ట్ చేసేయాలన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫీదా అయిపోతారు, ఏంటిది హిందీలో వాళ్ళ కామెంట్ వెళ్ళిపోయింది, ఫీదా అయిపోతారు అన్నమాట. సో అలా ఫీదా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సో బాగుంది కామెంట్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే హిందీలో వాళ్ళైతే టాకింగ్ చేస్తారన్నమాట వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా మా కామెంట్ అయితే హిందీ వేస్తారు అన్నమాట. సో అట్లా మనకు ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు, మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సో మీ వీడియోస్ కూడా బాగున్నాయి అని వాళ్ళు ఏం చేస్తారంటే హిందీలో మనకు కామెంట్ చేస్తారు, ఆబ్వియస్లీ కామెంట్ చేస్తారు అన్నమాట. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఎందుకోసం అంటే మీరు ఈయన పాజిటివ్ కామెంట్ చేసినారు అనుకోండి, ఖచ్చితంగా అతను మనకు సో రెస్పెక్ట్ లాగా ఒక కామెంట్ చేస్తారన్నమాట. అప్పుడు మనకు సో అతను ఏం అడగకున్నా ఒకే క్లిక్లో మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అది ఒకటి అయిపోయిందా. మనం ఏం చేస్తామంటే అతనికి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సో ఇద్దరిది మనకు ఒకటి కనెక్ట్ అయిపోయింది అనమాట. అంటే అతను మనం చేసుకున్నాం, మనం అతను చేసుకున్నాం, అంటే ఇద్దరిది సేమ్ అయిపోయింది, ఒకటి వచ్చేసిందా. సేమ్ యాజ్ టీస్ కంటిన్యూ చేయండి. 1 డే గానైతే ఖచ్చితంగా ఇలా కామెంట్ చేసి వదిలేండి. సో ఇలా కామెంట్ చేసి వదిలేస్తే 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో వీళ్ళు వెళ్ళిపోరు, మనకు ఎప్పుడో అంటే లైఫ్ లాగా ఉంటారు అన్నమాట. సో ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, రేపు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే అలా చేసుకోరండి. ఎందుకంటే మన కంటెంట్ సేమ్ ఉంది, అతని కంటెంట్ సేమ్ ఉంది కాబట్టి సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఓకే, సో ఇదొక ప్రాసెస్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తా ఏంటంటే సింపుల్ బ్యాక్ అయితే హోమ్లో వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కుకింగ్ వీడియోస్ అని మీరు మళ్ళీ టైప్ చేసి చూపిస్తుంది చూడండి, కుకింగ్ వీడియోస్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి guys ఇక్కడ కుకింగ్ వీడియోస్. ఓకే, ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో మీరు ఈ కంటెంట్ అయితే ఇలా సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీకు సెలెక్ట్ చేసిన అన్ని మీకు ఇక్కడ అన్ని న్యూస్ అంటే న్యూ ఛానల్స్ వాళ్ళే రావన్నమాట. సెర్చ్ బార్ న్యూ ఛానల్స్ అయితే రావు. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఏదో ఒకటి చేసి చూపిస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను చేస్తా అంటే ఏదో ఒకటి మీకు ఇక్కడ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా.
అండ్ ఏదన్నమాట ఇక్కడ చూసుకుంటే చాలా వ్యూస్ వచ్చినాయి, అందరికైతే చాలా వ్యూస్ వచ్చినాయి చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేస్తే వీడియో పౌజ్ చేసేయండి. వీడియో పౌజ్ చేస్తే గాయస్ చూసుకోవచ్చు వీళ్ళది కాదు అనమాట, వీళ్ళది ఓపెన్ చేస్తా. వీళ్ళకి ఓపెన్ చేసేసి సో ఇక్కడ మీరేం చేస్తారంటే వీళ్ళ వీడియోస్లో వెళ్ళిపోవాలా, ఇలా ప్రొఫైల్ సెలెక్ట్ చేసేసి వీళ్ళ వీడియోస్లో వెళ్ళిపోతే వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, వ్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు ప్రతి క్రియేటర్ కొత్తగా ఉన్న వాళ్ళకు 1K 2K సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసి కామెండేషన్, ఆబ్వియస్లీ ఇలాగే కామెండేషన్, ప్రతి క్రియేటర్ కామెండేషన్ అనమాట. కామెండేషన్ వదిలేండి, మీకు ఈజీగా 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు వీడియో గాయస్, ఎలా ఉంది అండ్ కామెంట్ అయితే చేసుకోండి, ఇలా కామెంట్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.